అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సుప్రీం సవరించింది. పదవీ విరమణ వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను క్రిమినల్ కేసుల విచారణకు దూరంగా ఉంచాలి అని ఇచ్చిన తీర్పు పట్ల జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం వెనక్కి తగ్గింది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు ఓ లేఖ రాశారు. ఆదేశాలను అమలు చేయవద్దని ఫుల్ కోర్టు సమావేశం ఏర్పాటు చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం తమ తీర్పును సవరించింది. సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ సమన్లను సమర్థించిన జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును ఘోర తప్పిదంగా అభివర్ణించింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుంది అనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను సమర్థించడం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. న్యాయ నిబంధనలపై జడ్జి ప్రశాంత్ కుమార్ కు ఉన్న అవగాహన లేమిని క్షమించలేమని సుప్రీం తెలియజేసింది. పదవీ విరమణ వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను క్రిమినల్ కేసుల విచారణకు దూరంగా ఉంచాలని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఆ జడ్జి ఏ ధర్మాసనంలో ఉన్నా మరో సీనియర్ జడ్జితో కలిసి ఆసీనులు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం తీర్పుపై 13 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసుపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఆగస్టు 4న జారీ చేసిన సుప్రీం ఆదేశాల్లోని 25, 26 పేరాన్ని తొలగించింది. అలహాబాద్ హైకోర్టు సీజే అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రీ విషయంలో తిరిగి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎవరిని అవమానించడం గానీ, ప్రతిష్ట దెబ్బతీయడం గానీ తమ ఉద్దేశం కాదని జస్టిస్ పార్థీవాలా తెలియజేశారు.